హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగీలు, బిర్యానీ ఆకు, ఇంకా అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా మీ కారానికి తగినట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం ముందుగా ఒక హాట్ వాటర్లోనూ ఒక 20 పీసెస్ జీడిపప్పుని నానబెట్టుకోవాలి. అలాగే 2 టమాటోస్ కూడా తీసుకోవాలి. ఇవి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును టమాటో కలిపి మిక్సీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా థిక్గా ఉంటుంది పేస్టు. ఇది అడుగంటకుండా చూసుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలి. చూసారా, ఈ పేస్ట్ అంతా మన పైన ఆయిల్ తేలుతుంది కదా, సో మన మసాలా పేస్ట్ అంతా బాగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇందులో నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూరకి కావాల్సినంత తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని మష్రూమ్స్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం చూద్దాము. గ్రేవీ అంతా చాలా థిక్గా అయింది. ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఈ మష్రూమ్స్ని కొంచెం బాగా ఉడికించుకోవాలి. మీకు కర్రీ థిక్గా ఉండాలి అంటే వాటర్ చాలా తక్కువగా వేసుకోవచ్చు. లేదు మనకి లూజ్గా ఉండాలి గ్రేవీ అని అంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆ గ్రేవీని లూజ్గానే చేస్తున్నాను. గ్రేవీ ఎక్కువగా ఉంటే చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని చూసారా, కర్రీ అంతా చాలా బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆయిల్ బాగా పైకి తేలింది అంటే మన కూర రెడీ అయిపోయినట్టే. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కర్రీ తయారవుతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. ఈ కర్రీని మనం రైస్తో కానీ, చపాతీతో కానీ, రోటీతో కానీ, బటర్ నాన్తో కానీ, పరోటాతో కానీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా చపాతీతో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.